నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో డయాబెటిస్ గురించి న్యూరలాజికల్ సమస్యల గురించి చర్చించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మీరు ఈ రెండు అంశాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ ఇనామ్ గారు. హలో అండి. డయాబెటిస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన సమస్య. అది ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పేషెంట్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. సో మెడికల్ టర్మినాలజీలో వాట్ ఈస్ డయాబెటిస్ అండి? డయాబెటీస్ అంటే చూడండి, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోవడానికి మనం డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి మన బ్లడ్లో ఉండాలి, కానీ దానికైనా లెవెల్స్కైనా ఎక్కువ ఉంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డయాబెటీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, తినకముందు 100 లోపల మన షుగర్ లెవెల్స్ ఉండాలన్నమాట, గ్లూకోజ్ లెవెల్స్. అదే తిన్న తర్వాత 180 ఆర్ 160 లోపల ఉండాలన్నమాట. సో దీనికైనా ఎక్కువ ఒకవేళ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి అనుకోండి, దానికి మనం డయాబెటీస్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డయాబెటీస్లో కూడా మనకు 2 రకాల డయాబెటీస్ అనేది ఉంది. ఫస్ట్ రకం ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అంటాము. సెకండ్ టైప్ 2 డయాబెటీస్, ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ చాలా తక్కువ మందికి రావడం జరుగుతుంది. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్. ప్రతి ఇంట్లో ఒక టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ అనేది ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఇందులో చూసుకుంటే టైప్ 1లో ఎంతమంది ఉన్నారు, టైప్ 2లో ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్లో మనం ఇది చూస్తామంటే టైప్ 1 యూజువల్లీ చిన్నపిల్లల్లో చూస్తామన్నమాట. దీనికి జువెనైల్ డయాబెటీస్ అని కూడా మనం చెప్తూ ఉంటామన్నమాట. సో చిన్నపిల్లల్లో టైప్ 1 ఎక్కువగా చూస్తాము. టైప్ 1 వస్తే దానికి ఏం ట్రీట్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాలి. సో దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎక్కువగా దేని మీద స్ట్రెస్ ఇవ్వాలి అంటే టైప్ 2 డయాబెటీస్ మీద మనం స్ట్రెస్ ఇవ్వాలి. వై? బికాస్ ఇది చాలా మందిలో రావడం జరుగుతుంది. దీనికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దీనికి మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కంట్రోల్ చెయ్యలేకపోతే ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, ఆ కాంప్లికేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటుంది అది మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ అనేది దిస్ ద మోస్ట్ కామన్ డయాబెటీస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది చాలా పెరిగిపోవడం జరిగిందనమాట. ఇంతకుముందు అంతా ఈ డయాబెటీస్ లేకుండే. సో మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ ఏంది, అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే అని చూసుకుంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఇది మీ ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంటే మీకు రావచ్చు. అంటే మీ మదర్కి కానీ మీ ఫాదర్ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీకు రావడం జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా మీకు వస్తుందా లేదంటే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు చూసుకుంటే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ రాకుండా డెఫినెట్లీ మీరు దీనికి ప్రివెంట్ చేసుకోవచ్చు విత్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నమాట. ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవరిలో చూస్తాము అన్నట్లు చూసుకుంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఈ డయాబెటీస్ సమస్య మనం ఎక్కువగా చూస్తామన్నమాట. ఒబేసిటీ అంటే మీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటే మీకు డయాబెటీస్ రావచ్చు. అండ్ వీ కెన్ సే, ఒక నార్మల్ భాషలో ఏంటంటే ఒబేసిటీ మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఒబేసిటీ ఉన్న వాళ్ళకు అంటే లావుగున్న వాళ్ళకు డయాబెటీస్ రావచ్చు, లావుగున్న వాళ్ళకు పీసీఓడి రావచ్చు, లావుగున్న వాళ్ళకు థైరాయిడ్ రావచ్చు, లావుగున్న వాళ్ళకు మోకాలు నొప్పులు రావచ్చు. దీని నుంచి మనకేం తెలుస్తుంది అంటే ఈ లావు ఉంటే మనకు చాలా ఇబ్బందులు, కాబట్టి సిమ్ ట్రిమ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది ఒబేసిటీ ద సెకండ్ మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్ అన్నమాట. డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా మంది థిన్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఫ్యాట్ అవుతారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఇది ఎందువల్ల అవుతుంది అంటే అండి, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ డయాబెటీస్ మనకు 70% జనాలలో ఏసిమ్టమెటిక్ ఉంటుంది. ఏసిమ్టమెటిక్ అంటే ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, మీకు డయాబెటీస్ ఉంది, బట్ లక్షణాలు బయటపడదు. యాక్సిడెంటల్గా మనకు తెలుస్తుంది. ఏదో టెస్ట్ చేయించడానికి పోతాము, పళ్ళు నొప్పి అని పోతాము, లేదంటే ఏదో ప్రాబ్లం కోసం వెళ్తాము, షుగర్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉంది అని తెలుస్తుంది. ఎందువల్ల అంటే సిమ్టమ్స్ బయట పడవు తొందరగా. సో సిమ్టమ్స్ తొందరగా బయట పడదు, అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనం మందులు తీసుకోము. ఈ ఎక్కువ షుగర్ వల్ల ఏమవుతుంది, మీరు థిన్ అయిపోతూ ఉంటారనమాట. అంటే వెయిట్ లాస్ అయిపోతూనే ఉంటుంది మీకు. మనం ఏమనుకుంటాము, సరిగ్గా నేను తినట్లేదేమో దానివల్ల నాకు వెయిట్ లాస్ అవుతుంది అని అనుకుంటాం, బట్ దట్ ఈస్ నాట్ అ కేస్. మీకు షుగర్ ఎక్కువ అవడం వల్ల కూడా మీ వెయిట్ అనేది చాలా తక్కువ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డేంజర్ అంటే నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ డెత్,
బట్ ఎస్ ఇప్పుడు మీకు సడన్లీ పెరిగిపోయింది అనుకోండి 400 500 షూటప్ అయిపోయింది. సో యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ అ డిఫరెంట్ కండిషన్, డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటాం దానికి. అంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటుంది వాళ్ళకు. సో అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో దీనివల్లనే మనం ఏం చెప్తాము, బై సంవత్సరంకి ఒక్కసారైనా మీరు కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే చాలా వ్యాధులు తొందరగా బయటపడవు, లక్షణాలు బయటికి రావు. ఆ వ్యాధులు మనం ఈ ఇయర్లీ చెకప్తో పట్టుకోవచ్చు, దానికి డయాగ్నోస్ చేసి కరెక్ట్ టైంలో మనం మందులు తీసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత మెయిన్ రీజన్ ఏముంటుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎలా అయిపోయింది, ఇప్పుడు ఎక్కువగా మనం పని చేయట్లేదు, అంటే ఫిజికల్గా పని చేయట్లేదు. ఇంటి నుంచి బయటికి వచ్చేస్తున్నాము, బండి మీద వచ్చేస్తున్నాము, ఆఫీస్లో కూర్చుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సో ఇందులో ఏమవుతుంది, మీకు వాకింగ్ పెద్దగా ఏం లేదు, మీకు స్విమ్మింగ్ కానీ అట్లాంటిది ఏం లేదు, మీరు ఎక్సర్సైజ్ ఎక్కువగా ఏం లేదు. దీని మూలన కూడా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. దాంతో సహా స్ట్రెస్ ఈజ్ ద మేజర్ రీజన్ అన్నమాట. ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామందికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డయాబెటీస్. దీనికి మీరు అవాయిడ్ చేస్తే లేదంటే మేనేజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్రివెంట్ డయాబెటీస్ అన్నమాట. కాలర్ ఉన్నారు శ్రీనివాస్ విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు అడగండి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. నాకు షుగర్ వచ్చి 7 years అయిందండి. ఓకే. 6 years వరకు బాగానే కంట్రోల్లోనే ఉంది. ఒక 1 year నుంచి కొద్దిగా అప్ డౌన్ ఎక్కువైపోయి నా కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆపరేషన్ చేశారండి. ఓకే. ఆపరేషన్ అది కాలు కాస్త చర్మం 4 వైపులా కట్ చేసి ఇన్ఫ్లూయెన్స్ చేశారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ 12 points, ఆఫ్టర్నూన్ 12 points, తర్వాత ఈవినింగ్ ఏమో పెన్సిల్ అది కూడా ఉంది, అదొకటి ఇచ్చారు. అది చేసుకుంటే గానీ డయాబెటిక్ కంట్రోల్ కావట్లేదు సార్. ఇప్పుడు ఏం తినట్లేదు నేను, అంటే కొంచెం ఇప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన డైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఏ ఫుడ్ ఏం తినట్లేదు, ఫుడ్ తినట్లేదు అంటే మామూలుగా లిమిటెడ్ ఫుడ్ ఏదైతే డాక్టర్ సజెషన్ చేశారో అదే చేస్తున్నాము. అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉంది సార్. అది ఈ విధంగా ఎలా చేయాల్సి వస్తుంది అంటారు మీ ఐడియా? యా చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ డేస్లో కంట్రోల్లో ఉంది అని చెప్పారు, సడన్లీ కంట్రోల్లో లేదు అండ్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ ప్రాబ్లంకి ఏమంటామంటే డయాబెటిక్ ఫుట్ అంటామన్నమాట. అంటే ఎక్కువగా బ్లడ్ షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళలో ఇబ్బంది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, అక్కడ రక్త సంచాలనం సరిగ్గా ఉండకపోవడం అనేది జరుగుతుంది అండ్ కాలు తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అది మీకు జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీరు కంప్లీట్ బెడ్ రిడన్ ఉన్నారు, ఎక్కువగా కదలడం లేదు అండ్ డైట్ కూడా పాటిస్తున్నారు అండ్ ఇన్సులిన్ ఇస్తున్నారు. వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? ఇప్పుడు మీకు ఏమేం చేయాలి ఆల్రెడీ మీకు చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం హెల్ప్ చేయవచ్చు, మనం అంటే హోమియోపతి మూలన మనం ఎలా హెల్ప్ చేయవచ్చు అంటే, ఇప్పుడు చూడండి మీ డయాబెటీస్లో ఏమైంది, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ మీ బాడీ అయిపోయిందనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే మీ బాడీలో ఇన్సులిన్ అని ఒక పదార్థం ఉంటుంది, ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది బాగానే రిలీజ్ అవుతుంది, కానీ ఆ బాడీ అనేది ఆ ఇన్సులిన్కి యూస్ చేయలేకపోతుంది. సో దానికి మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటాము. దానివల్ల విపరీతంగా షుగర్ షూటప్ అవుతుంది. సో హోమియోపతిలో మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ మెడిసిన్స్ మూలన మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ టెండెన్సీ అనేది కొంచెం తక్కువ అవ్వడం జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మీ లెవెల్స్ అనేటివి కొంచెం కంట్రోల్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ హెల్ప్ యూ అండ్ మీరు హౌఎవర్ మీరు ఇన్సులిన్ వాడుతున్నారు, అది అలాగే యూజ్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా మీ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట. న్యూరలాజికల్ సమస్యలు అంటే ఏంటండి? న్యూరాలజికల్ సమస్యలు అంటే చూడండి, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అండ్ చాలా రోజుల నుంచి మీకు డయాబెటీస్ ఉంది. ఇప్పుడు కొంతమందికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ ఉంటుంది, కానీ ఇబ్బందులు రావు. ఎలాంటి పేషెంట్స్లో ఇబ్బందులు వస్తాయంటే, మీకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు, ఆల్వేస్ డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువనే ఉంటాయి.
అలాంటి వాళ్ళలో మనకు ఒక 4-5 ఇయర్స్ లోపల్లోనే వాళ్ళకు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాము. న్యూరాలజికల్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ అ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. అంటే డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ హానికరమైన ఎఫెక్ట్ బాడీ మీద పడి వేరే ప్రాబ్లమ్స్ మొదలవ్వడం జరుగుతుంది. దానికి కాంప్లికేషన్స్ అంటాము. సో ఈ న్యూరాలజికల్ ప్రాబ్లంకి మనం న్యూరోపతి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏం జరుగుతుంది, కాన్స్టాంట్లీ మీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎక్కువ షుగర్ ఏం చేస్తుంది, మన నరాలను డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నరాలను డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు వీక్నెస్ అనేది తయారవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందిలో ఈ న్యూరోపతి కంప్లైంట్స్ ఉంటాయి. వీ కెన్ సేకి 50% జనాలలో హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ విల్ బీ సఫరింగ్ ఫ్రమ్ న్యూరాలజికల్ ప్రాబ్లం. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతారు దానికి, అండ్ వేరే వేరే మందులు అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. కడుపులో నొప్పి వచ్చిందని డిఫరెంట్ మెడిసిన్స్. అలా కాకుండా నేను ఇప్పుడు ఏంటంటే ఎలాంటి న్యూరాలజికల్ కండిషన్లో ఎలాంటి మీకు లక్షణాలు ఉంటాయి చెప్తాను. మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మనకు మోస్ట్ కామన్లీ కాళ్ళల్లో ఇబ్బంది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాళ్ళ నరాలు డ్యామేజ్ అయ్యి కాళ్ళలో టింగ్లింగ్ సెన్సేషన్, అంటే మీకు సూదిలు కుచ్చినట్టు అనిపించడం నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ, ఈ లక్షణాలు. సెకండ్ ఏముంటుందంటే తిమ్మిర్లు రావడం, కాళ్ళు మొద్దుబారినట్టు అనిపించి తిమ్మిర్లు రావడం జరుగుతుంది అన్నమాట. దాంతో సహా మీకు బర్నింగ్ సెన్సేషన్, అంటే మంట వచ్చినట్టు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది మీ కాళ్ళలో. అండ్ అది కూడా ముఖ్యంగా రాత్రిపూట పండుకుంటున్నప్పుడు కాళ్ళు మండుతాయి. ఈ ప్రాబ్లం ఉందంటే మీకు న్యూరాలజికల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది కూడా లెగ్స్లో స్టార్ట్ అయింది. పెరిఫరల్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు అనమాట. న్యూరాలజికల్ సమస్యల గురించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్తో మనం మాట్లాడుతున్నాము. డాక్టర్ గారు, సో న్యూరాలజికల్ సమస్యలను సరైన సమయంలో గుర్తించకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? అంటే లేట్ చేస్తే లేట్ చేస్తే ఇప్పుడు చూడండి, లేట్ చేయడం వల్లనే న్యూరాలజికల్ సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు లేట్ చేసినామంటే ఏమవుతుంది, ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేసిన కొన్ని లక్షణాలు జస్ట్ లైక్ కాళ్ళలో తిమ్మిర్లు రావడం, గుచ్చినట్టు నొప్పి రావడం, మంటలు రావడం, అండ్ అది కూడా రాత్రిపూట మంటలు రావడం, అండ్ కాళ్ళకి ఇలా టచ్ చేసిన, అరికాళ్ళకు టచ్ చేసిన, లేదంటే మనం దుపట్ట కప్పుకున్నా కూడా కాళ్ళకి తగలకూడదు అన్నట్లు ఉంటుంది అనమాట. అంత ప్రాబ్లం అనేది ఉంటుంది, అంత సెన్సిటివ్ టు టచ్ ఉంటుంది మన కాళ్ళు. సో ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకైనా మీకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు అంటే ఈ ప్రాబ్లం మొదలవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 80 ఇయర్స్ ఉన్నారు, డయాబెటీస్ కంట్రోల్లో ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది, లేదంటే 30 సంవత్సరాల నుంచి ఉంది, కంట్రోల్లో పెట్టుకుంటున్నారంటే రాదు. మీ ఏజ్ 30 ఉంది, లేదంటే 25 ఉంది, మీ డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్లో లేదంటే ఈ సమస్యల్లో మీరు ల్యాండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు కూడా మీరు కరెక్ట్గా మెడిసిన్స్ వాడకపోయి ఆ లెవెల్స్ అలాగే ఉంటున్నాయి అంటే అగైన్ ఏమవుతుంది, మీకు టిష్యూ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, మీకు అల్సర్స్ అవ్వడం జరుగుతుంది, కాళ్ళలో పుండ్లు రావడం, టిష్యూ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోవడం, అండ్ నెక్రోసిస్ అనిపించడం. నెక్రోసిస్ అంటే మన భాషలో పాషిపోవడం అంటాము. సో అలా కూడా జరగడం ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకమైన న్యూరోపతిలో జరుగుతుంది. ఇంకొక రకమైన న్యూరోపతిలో ఏమవుతుంది, దానికి ప్రాక్సిమల్ న్యూరోపతి అంటాము. సో ఈ దాంట్లో మనకు మధ్యలో ఉన్న పార్ట్స్లో ఇబ్బంది రావడం జరుగుతుంది. అంటే మనకు చెస్ట్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా పైన పార్ట్లోనే, లోపల కాదు. లోపల గుండె నొప్పి వచ్చినట్టు, లేదంటే యాసిడిటీ మూలన నొప్పి వచ్చినట్టు ఉండదు, పైన ఉంటుంది. అది ఇంకా కడుపులో నొప్పి రావడం, కడుపులో అంటే లోపల కాదు, అబ్డామినల్ వాల్ అన్నమాట, పైన నొప్పి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు కూర్చొని లేవడానికి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే హిప్ దగ్గర ఉన్న మజిల్స్ వాళ్ళకు చాలా వీక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నడుస్తారు, బాగానే నడుస్తారు, కానీ ఇలా కూర్చున్నారంటే లేవడానికి వాళ్ళకు కొంచెం ఎక్కువ బలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హిప్ మజిల్స్ అనేటివి వాళ్ళకు చాలా వీక్ అయిపోవడం, అంటే మస్కులర్ వీక్నెస్ అనేది చాలా ఉండడం. అండ్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ దేర్ థైస్, అంటే తొడ భాగంలో వెనుక భాగం కాకుండా ముందు భాగంలో వాళ్ళకు నొప్పి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయంటే ఇది కూడా న్యూరోపతి మూలన, కానీ ఇది వేరే రకమైన ప్రాక్సిమల్ న్యూరోపతి అని చెప్తూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత ఆటోనామిక్ న్యూరోపతి అని ఇంకొకటి ఉంటుంది.
ఇందులో ఏమవుతుందంటే మన బాడీలో లోపల ఆటోమేటిక్గా నడిచే పనులు కొన్ని ఉంటాయి. జస్ట్ లైక్ మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా అరగాలది, కిందికి పోవాలి, మళ్ళీ మన పేగుల్లో ట్రావెల్ చేయాలి, ఇవన్నీ ఆటోమేటిక్ జరిగే పనులు అనమాట. సో ఇక్కడ ఈ పనులు అనేటివి మీకు డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది. స్పీడ్గా మనం తిన్న తర్వాత వెంటనే అది స్టమక్ నుంచి ఇంటెస్టైన్లో వెళ్ళాలి, కానీ ఎంటీ అవ్వదు, తొందరగా వెళ్ళదు, చాలా స్లో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడ ఏమవుతుంది, నాకు ఆకలి లేదు అంటారు, తొందరగా ఆకలి అవ్వట్లేదు, కడుపు ఉబ్బినట్టే అనిపిస్తుంది, అండ్ వామిటింగ్ సెన్సేషన్ నాకు వస్తుంది అంటారు ఈ రకమైన పేషెంట్లు. అండ్ వీళ్ళకి ఇంకా ఏముంటుందంటే వాళ్ళకు మోషన్ కరెక్ట్గా రాదనమాట. అంటే వాళ్ళకు కాన్స్టిపేషనే ఉంటుంది ఎప్పుడు చూసినా, ఎందుకంటే చాలా స్లో అయిపోయింది మీ లోపల పేగుల్లో పెరిస్టాటిక్ మూమెంట్స్ అన్నమాట. సో ఈ రకమైన కంప్లైంట్స్. ఇంకా వాళ్ళకు మింగడానికి ఇబ్బంది. ఇప్పుడు చూడండి, మనకు మింగడం అంటే ఇక్కడ వరకే మనం చేసే పని, అది మింగడం, దట్స్ ఇట్. కానీ ఇక్కడ మింగిన తర్వాత వెంటనే కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఈ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లగా ఇలా వెళ్ళడం అనేది వాళ్ళకి జరుగుతుంది, ఎక్కులు రావడం అన్నమాట. సో ఈ కంప్లైంట్స్ కూడా బికాజ్ ఆఫ్ డయాబెటీస్. చాలామంది ఏమనుకుంటారు, కాదు నాకు యాసిడిటీ అయిందేమో అనుకుంటారు. మీ షుగర్ కంట్రోల్లో లేదు కాబట్టి మీరు ఈ లక్షణాలు మీకు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ షుగర్ని మనం కంట్రోల్లో తీసుకురావాలన్నమాట. సో దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఒకవేళ ఎవరిలో అయినా కనబడుతున్నాయి అంటే వీ కెన్ సే కే బై యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్ ఆఫ్ డయాబెటీస్ న్యూరోపతి అన్నమాట. ఇంకా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫీమేల్స్ ఉన్నారనుకోండి, ఫీమేల్స్లో వెజైనా డ్రైనెస్ అనేది రావడం జరుగుతుంది. అదే మేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఇరిక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇందులో ఎక్కువగా చూస్తాము. సో దీస్ ఆర్ ద న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్. అండ్ హోమియోపతిలో ఈ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి మెడికేషన్స్ అనేటివి అవైలబుల్ ఉంది. అండ్ అతి తొందరలోనే మనం రీగెయిన్ అనేది చేయవచ్చు. అండ్ ఈ మెడికేషన్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రావు, 0% సైడ్ ఎఫెక్ట్ విత్ గుడ్ రిజల్ట్ అన్నమాట. అంటే ఓన్లీ హోమియోపతి టాబ్లెట్సే వేసుకోవాలా, వేరే వాటితో పాటుగా ఇవి వేసుకోవాలా? ఎస్, ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజెస్లో మా దగ్గర వచ్చారనుకోండి, అలాంటప్పుడు ఓన్లీ హోమియోపతితో మనం మేనేజ్ చేస్తాము. ఒకవేళ మీరు లేటర్ స్టేజ్లో వచ్చారనుకోండి, మీ షుగర్ లెవెల్స్ 300 వరకు ఉంటుంది, అలాంటప్పుడు ఏముంటుందంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో సహా మన మెడికేషన్స్ మేము ఇస్తామన్నమాట. సో యాజ్ టైం పాసెస్ మీ బాడీ మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంటే మీ షుగర్ లెవెల్స్ అనేటివి డౌన్ అవుతూ వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మెల్లమెల్లగా మనం ఇంగ్లీష్ మందులకి ట్యాంపర్ చేసుకుంటూ, అంటే తక్కువ చేసుకుంటూ తీసుకొస్తామన్నమాట. సో ఇలా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ చాలా ఎక్కువ ఉంది అంటే సడన్ రెస్పాన్స్ మనకు రాదు, కాబట్టి ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి వర్క్స్ మిరాక్యులస్లీ ఇన్ దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. డయాబెటిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు కూడా వస్తాయంటారు, ఇది నిజమా మిథ్యా? నో, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే నెఫ్రోపతి అని చెప్తూ ఉంటాం అన్నమాట మనం. అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినాం న్యూరోపతి, అంటే నరాళ్ళు డ్యామేజ్ అవుతే ఎలాంటి లక్షణాలు మనం చూస్తాము. అదే నెఫ్రోపతిలో ఏమవుతుందంటే మన నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. నెఫ్రాన్స్ డ్యామేజ్ అవ్వడం అంటే కిడ్నీ లోపల్లో ఉన్న సెల్కి మనం నెఫ్రాన్ అంటాము. ఆ నెఫ్రాన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. జస్ట్ లైక్ మీ క్రియాటినిన్ చాలా పెరిగిపోవడం జరుగుతుంది, అండ్ మీకు కాళ్ళల్లో కొంచెం ఉబ్బడం, కాళ్ళు ఉబ్బిపోవడం జరుగుతుంది అనమాట. పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అంటాము, అంటే కాళ్ళలో వాపులు చూస్తాము, ఇలా ప్రెస్ చేస్తే ఫింగర్తో గుంతలు కూడా పడడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం కూడా మనకు డయాబెటీస్ మూలన రావచ్చు. అండ్ వాళ్ళకు నడుస్తుంటే కొంచెం ఆయాసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే వెంటనే మీరు సీరం క్రియాటినిన్ అండ్ GFR చేయించుకోవాలన్నమాట. ఒకవేళ ఇందులో ప్రాబ్లం వచ్చింది అంటే కొంతమంది తప్పు ఏం చేస్తారు, చాలామందికి తెలియదు ఈ ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళకు మైండ్లో వచ్చేస్తే వెంటనే వాటర్ ఎక్కువ తాగడం మొదలు పెడతారు వాళ్ళు. ఇది ఒక చాలా పెద్ద మిత్ అండి. ఇది కిడ్నీ స్టోన్స్లో మీరు వాటర్ ఎక్కువ తాగాలి,
కానీ క్రియాటినిన్ మీకు పెరుగుతుంది అంటే మీ కిడ్నీ కరెక్ట్గా పనిచేయడం లేదు. మీరు వాటర్ ఎక్కువగా తాగితే అసలు ఆ మషీనే పనిచేస్తలేదు, మీరు ఎక్స్ట్రా బర్డన్ వేస్తున్నారు ఆ మషిన్ మీద, దానివల్ల ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ మీకు క్రియాటినిన్ పెరిగిందంటే సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి, దాంతో సహా కొంచెం వాటర్ ఇంటేక్ కూడా మీరు తక్కువ చేసుకొని మెడికేషన్స్ యూజ్ చేయాలి. అప్పుడు మీకు డెఫినెట్లీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. వీ డూ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతికి మా దగ్గర మంచి మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ ఏం తినాలి ఏం తినకూడదు, ఎంతమంది ఎన్ని డాక్టర్స్ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా చాలా రకాల డౌట్స్ ఉంటాయి పేషెంట్స్కి. సో ఒకసారి ఏమన్నా మీరు షార్ట్గా చెప్తారా? ఎస్, అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్. 4 థింగ్స్ ఉన్నాయి ఫ్రూట్స్లో, మీరు అన్ని తినొచ్చు 4 ఫ్రూట్స్ తప్ప. అదేంటంటే బనానా, అరటి పండు, మామిడి పండు, సీతాఫల్ పండు అండ్ సపోటా. ఈ 4 గుర్తు పెట్టుకోండి. ఈ 4కి పక్కకు పెట్టేసి అన్ని ఫ్రూట్స్ మీరు ఎంత కావాలంటే అంత మాత్రాలు తినొచ్చు. ఫస్ట్ ఇవి కూడా తినొచ్చు, అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినాలి. ఏమేమి ఉన్నాయి? బనానా అంటే అరటి పండు, మామిడి పండు, సపోటా పండు, సీతాఫల్ పండు. ఇది అయిపోయింది. అంటే ఫ్రూట్స్లో మనకి ఏమేమి తినాలి తెలిసిపోయింది. ఇప్పుడు ఫుడ్లో ఏం చేయాలి? ఫుడ్లో చూడండి, స్వీట్స్ అండ్ ఇప్పుడు స్వీట్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే నేను బెల్లం తింటాను అంటారు. సో అలా కాదు. సో బెల్లం తర్వాతనే మనకు చక్కెర అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో స్వీట్స్ ఉన్న పదార్థాలు మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ అంటే మనకు కొబ్బరి బొండ కూడా తాగితే మీకు పెరిగిపోతుంది. కూల్ డ్రింక్స్లో మనకు జ్యూస్లు కూడా వస్తాయి. సో జ్యూస్లు కూడా మీరు తీసుకోకూడదు. ఆ పండ్లు తినండి కానీ జ్యూస్ వద్దు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు, దాంతో వెంటనే పెరిగిపోవడం జరుగుతుంది. సాల్ట్ ఇంటేక్ కొంచెం మీరు తక్కువ చేసుకోవాలి. సో ఈ డైట్ మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి. అండ్ షార్ట్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. షార్ట్ మీల్స్ అంటే ఒకే పూట చాలా తినడం, 2 పూటలే తింటా అంటే నడవదు. 5 పూటలు తినండి, కొంచెం కొంచెం తినండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇనామ్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.